అందరికీ నమస్సుమాంజలులు. స్తోత్ర కథనమునకు స్వాగతము. శ్రీ మార్కండేయ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. జైమిని ముని మార్కండేయుల మధ్య జరిగిన సంవాదము. మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ జరిగినప్పుడు దేవుళ్ళ నుండి శక్తులు స్త్రీ రూపాలలో అవతరిస్తాయి. శివుని శక్తి రూపం శివానిగా, విష్ణువు శక్తి రూపం వైష్ణవిగా, బ్రహ్మశక్తి బ్రాహ్మణిగా, జలమగ్నమైన భూమిని ఎత్తి సృష్టికి సహకరించిన ఆ ఆదివరాహమూర్తి యొక్క శక్తి వారాహి అయి వరాహ రూపంలో అనగా పంది రూపంలో చేతిలో చక్రము ఖడ్గంతో అవతరించారు. దేవీ భాగవతంలో సప్తమాతృకలలో ఒకరుగా లలిత అమ్మవారు వారాహిదేవిని సృష్టించారు అని తెలుస్తుంది. వారాహిదేవి అసూయ అనే వికారానికి అధిదేవత. అన్ని వికారాలు మనకి తాత్కాలికంగా ఉపశమనం కలిగించిన శరీరాన్ని నెమ్మదిగా శుష్కింపజేస్తాయి. వికారాలను తొలగించుకొని ఆ లలిత అమ్మవారి తేజస్సును మనలో పొంది చక్కటి శరీర దారుఢ్యాన్ని పొందడానికి వారాహీమాతను ఆషాఢమాసంలో పూజిస్తారు, కొలుస్తారు. శ్రీ వారాహి అమ్మవారు భక్తులను శాంతి స్వరూపంలో అనుగ్రహిస్తారు. మన శత్రువులను ఉగ్రస్వరూపంలో దండిస్తారు. శ్రీ వారాహీమాతను 12 నామాలతో వారాహి కవచంతో ఆరాధిద్దాము. శ్రీ వారాహీదేవి 12 నామావళి. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిఘ్నై నమః. ఓం శ్రీ వారాహి 12 నామావళి సంపూర్ణం. శ్రీ వారాహి కవచం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహి దేవతా. ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధివిష్ణుహరేంద్రాది మాతృభైరవసేవితాం జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ ఏతై సమస్తైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తిఫలప్రదం పఠేత్ త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం. స్తోత్రం. వార్తాళీ మే శిరః పాతు ఘోరాహి ఫాలముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ దధాంజనీ ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంభినీ పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్ స్కౌందౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహన సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా నాభించ శంకినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణీ ఖడ్గం పాతు చ కట్యాం మే
मेढ्रं पातु च खेधिनी गुदं मे क्रोधिनी पातु जघनं स्तम्भिनी तथा चण्डोच्छण्डश्चोरुयुग्मं जानुनी शत्रुमर्धिनी जङ्घाद्वयं भद्रकाली महाकाली च गुल्फयोः पादात् अङ्गुलिपर्यन्तं पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षिणी तथा युक्तायुक्तस्थितं नित्यं सर्वपापात् प्रमुच्यते सर्वे समर्थसंयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णो पुरार्थने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेषसंहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यः पठेन्नरः तदाविधं भूतगणा न स्पृशन्ति कदाचन आपदः शत्रुचोरादिग्रहदोषाश्च सम्भवाः मातापुत्रं यदा वत्सं धेनुपक्ष्मेव लोचनं तदाङ्गमेव वाराही रक्षा रक्षाति सर्वदा इति श्रीरुद्रायामलतन्त्रे श्रीवाराही कवचम्। शुभमस्तु। सर्वे जना सुखिनो भवन्तु।